టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ సమరంలో రోహిత్ సేన విజయం సాధించి అసలైన ఛాంపియన్ జట్టుగా నిలిచింది. ఐసీసీ ఈవెంట్స్లో గతంలో కివీస్ చేతిలో ఎదురైన ఓటములన్నిటికీ ఒకేసారి సమాధానం చెబుతూ న్యూజిలాండ్పై ప్రతీకారం తీర్చుకుని ఛాంపియన్స్ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకుంది. ఇక ఈ టోర్నమెంట్లో రెండుసార్లు టీమిండియా చేతిలో ఓడిపోయి ఛాంపియన్స్ ట్రోఫీకి అడుగు దూరంలో నిలిచిపోవడంపై ఫైనల్ మ్యాచ్ అనంతరం కివీస్ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. విలియమ్సన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, వాస్తవానికి ఈరోజు ఇలా టీమిండియా చేతిలో ఓడిపోవడం చాలా బాధగా ఉంది. మేము చాలా వరకు మ్యాచ్లో విన్ అవ్వడానికి పోరాటం చేశాం. అయితే ఇంకో 20 పరుగులు ఎక్కువ చేసి ఉంటే మేము తప్పకుండా గెలిచేవాళ్లం. మొత్తంగా చూసుకుంటే రోహిత్ సేన ఈరోజు మాకంటే కూడా మెరుగైన క్రికెట్ ఆడారు. వారికి ఈ ట్రోఫీ దక్కడం సరైన ఫలితమే. ముఖ్యంగా రోహిత్ శర్మ ఐసీసీ ఈవెంట్స్లో ఎప్పుడూ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడుతూ ప్రత్యర్థులను ఇబ్బందికి గురిచేస్తూ ఉంటాడు. అతడు ఈ రోజు కూడా ఆరంభంలో దూకుడుగా ఆడడం వల్లనే చివర్లో టీమిండియా జట్టు వికెట్లు కోల్పోయినప్పటికీ సునాయాసంగా టార్గెట్ను ఛేదించింది. అదొక్కటే కాదు, రోహిత్ తన కెప్టెన్సీతో మంచి బౌలింగ్ మార్పులు చేసి క్రమం తప్పకుండా మేము వికెట్లు కోల్పోయేలా చేశాడు. దానివల్ల మేము భారీ లక్ష్యాన్ని వారి ముందు ఉంచలేకపోయాము. ఫలితంగా మాపై ఒత్తిడి పెరిగి ఛాంపియన్స్ ట్రోఫీని దూరం చేసుకోవాల్సి వచ్చిందని విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.